ఇక్ష్వాకుల కాలంలో రాజభాండాగారికుడిగా పనిచేసిన బోధి శర్మ అని ఉంటాడు. ఈ బోధి శర్మ యొక్క మేనగోడలే ఎవరంటే ఉపాసిక బోధిశ్రీ. రేవంతుడి యొక్క కూతురు బోధి శర్మ యొక్క మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ. మనకు ఉపాసిక అనే పేరును బట్టి చెప్పాలి. ఇక్కడ ఉపాసిక భిక్షువు లేదా బిక్కిని, భిక్షువు లేదా బిక్కిని ఉపాసిక. బౌద్ధ మతంలో సంసార జీవితం గడిపే వాళ్ళని ఏమంటారంటే ఉపాసిక. సంసార జీవితం గడిపే బౌద్ధులను ఉపాసిక అని, సంసార జీవితం లేని వాళ్ళను భిక్షువు, మగవాళ్ళైతే భిక్షువు అని, ఆడవాళ్ళైతే బిక్కినిగా పేర్కొంటారు. ఉపాసిక గుర్తుంచుకోవాలి. ఈమె కూడా అనేక నిర్మాణాలు చేపట్టింది. ఇక్కడ మనం బౌద్ధ మత ప్రచారం కోసం ఇక్కడ బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు తన కాలంలో కుమారుడు మహేంద్ర, కూతురు సంఘమిత్ర వీళ్ళను శ్రీలంకకు పంపి బౌద్ధ మత ప్రచారాన్ని జరిపించిండు. ఆ తర్వాత వచ్చిన కనిష్కుడు వీళ్ళు కూడా బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. ఇక్కడ బౌద్ధ మతం శ్రీలంకకు ప్రచారం చేయడానికి పంపించిండు అశోకుడు మహేంద్ర సంఘమిత్ర. ఆ తర్వాత శ్రీలంక నుంచి కూడా మన భారతదేశానికి బౌద్ధ మతస్థులు వచ్చేది. ఎందుకంటే పార్వత విహారాన్ని దర్శించడానికి, నాగార్జునకొండను సందర్శించడానికి. అప్పుడే శ్రీపర్వతం అని ఉన్నది. ఈ శ్రీపర్వతం వద్ద ఒక బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని కూడా కట్టించిండు. ఎవరంటే వీరపురుష దత్తుడు. ఇది భారతదేశంలోనే తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశంలోనే తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా శ్రీపర్వతాన్ని పేర్కొంటారు. దాన్ని నిర్మించింది ఎవరంటే వీరపురుష దత్తుడు. కాబట్టి దేశాల నుంచి కూడా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి మన యొక్క నాగార్జునకొండ ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. ఇది ఒక ఇన్ఫర్మేషన్. అట్లా శ్రీలంక నుంచి వచ్చే వాళ్లకు ఉపాసిక బోధిశ్రీ సింహల విహారం. శ్రీలంక నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులకు సింహల విహారం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి సింహల విహారాన్ని నిర్మించింది నాగార్జునకొండ సమీపంలో. అదేవిధంగా చుల్లదమ్మగిరి, నెక్స్ట్ పుష్పగిరి, ఇట్లాంటి ప్లేస్లలో మహాచైత్యాలను, కంటకశైల, అపరశైల, ఈ ప్లేస్లలో చైత్యాలను, గృహాలను, నెక్స్ట్ దేవగిరి, మహారాష్ట్ర దేవగిరిలో ప్రార్థనా మందిరం, ఇట్లా పాపిల వద్ద 7 బౌద్ధ విహారాలు, ఇట్లా అనేకం ఈమె నిర్మించి బౌద్ధ మతానికి విశేష కృషి అనేది జరిపించింది. ఆ తర్వాత వీరపురుష దత్తుని యొక్క సంబంధించి ఇంకొక స్త్రీ కొడబలి శ్రీ.